వెల్కమ్ టు జిల్లా న్యూస్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. మోడీ కొత్త నినాదం ఇదే. ఆ వెబ్సైట్లోనూ అందరూ ఫాలో అవ్వండి. ఇందిరాగాంధీని స్మరిద్దాం. ఆర్టీసీ బస్సులపై ఏపీ కీలక నిర్ణయం. తెలంగాణ సరిహద్దుల వరకే సర్వీసులు. పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వండి. మంత్రి నిర్మలాతో ఏపీ మంత్రి బుగ్గన భేటీ. ఆయుధ పూజ కోసం సరిహద్దులకు వెళ్లిన రాజ్నాథ్ సింగ్. దసరా దీపావళి పండుగల సందర్భంగా కళకళలాడాల్సిన దేశం కరోనా వైరస్ ప్రభావానికి గురైందని వెలవెలబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దసరా సందర్భంగా గుజరాత్లో పశ్చిమ బెంగాల్లో కాళికా అమ్మవారి మండపాలతో భక్తులతో వెలిగిపోతూ ఉండేయని, ఈసారి అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. బజారుకు వెళ్లి సరుకులు కొనుగోలు చేయడమే గగనంలా మారిందని అన్నారు. పండుగల సమయాల్లో సైనికుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. సరిహద్దుల్లో కఠినతర వాతావరణ పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా ప్రాణాలను ఎదురొట్టి పహారా కాస్తున్నారని మోడీ అన్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని చెప్పారు. ఆదివారం తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో మాట్లాడారు. దేశంలో ఖాదీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. ఆత్మ నిర్భర్, లోకల్ టు వోకల్కు అసలైన సిసలైన నిర్వచనంలా మారిందని అన్నారు. మెక్సికోలోని వహాకాలో స్థానిక మెక్సికన్ బ్రౌన్ ఖాదీని ప్రమోట్ చేస్తున్నారని చెప్పారు. ఖాదీని సాధారణ వస్త్రంలా భావించడం లేదని అన్నారు. ఖాదీ మాస్కులకు డిమాండ్ లభిస్తుందని అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఖాదీ మాస్కులను ఉత్పత్తి చేస్తున్నారని, వేలాదిగా వాటిని తయారు చేస్తున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. అమెరికాలోని చిన్మయ్ పటంకర్ మల్ల యోధులను తయారు చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ఏక్ భారత్ స్ట్రేట్ భారత్ నినాదాన్ని భారతీయులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. దీన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏక్ భారత్ వెబ్సైట్ను ప్రతి ఒక్కరూ చూడాలని మోదీ సూచించారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలను అందులో పొందుపరిచారని చెప్పారు. ఒక పదాన్ని ఏ ప్రాంతీయ భాషలో ఎలా పలుకుతారో దాని అర్థమేంటి అనే పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. प्रेम से हर पल प्रयास पूर्वक अपने छोटे से छोटे कामों में एक भारत श्रेष्ठ भारत के खूबसूरत रंगों को सामने लाना है, एकता के नए रंग भरने हैं और हर नागरिक को भरने हैं। इस संदर्भ में मैं आप सब से एक वेबसाइट देखने का आग्रह करता हूं, ekbharat.gov.in। इसमें नेशनल इंटीग्रेशन की हमारी मुहिम को आगे बढ़ाने के कई प्रयास दिखाई देंगे। इसका एक दिलचस्प कॉर्नर है आज का वाक्य। इस सेक्शन में हम हर रोज एक वाक्य को अलग अलग भाषाओं में कैसे बोलते हैं यह सीख सकते हैं। आप इस वेबसाइट के लिए कंट्रीब्यूट भी करें। जैसे हर राज्य और संस्कृति में अलग अलग खान पान होता है, ये व्यंजन स्थानीय स्तर के खास इंग्रेडिएंट्स यानी अनाज और मसालों से बनाए जाते हैं। क्या हम इन लोकल फूड की रेसिपी को लोकल इंग्रेडिएंट्स के नामों के साथ एक भारत श्रेष्ठ भारत वेबसाइट पर शेयर कर सकते हैं? यूनिटी और इम्यूनिटी को बढ़ाने के लिए इससे बेहतर तरीका और क्या हो सकता है? साथियों, इस महीने की 31 तारीख को मुझे केवड़िया में ऐतिहासिक स्टैच्यू ऑफ यूनिटी पर हो रहे कई कार्यक्रमों में शामिल होने का अवसर मिलेगा। आप लोग भी जरूर जुड़िएगा। मेरे प्यारे देशवासियों, 31 अक्टूबर को हम वाल्मीकि जयंती भी मनाएंगे। मैं महर्षि वाल्मीकि को नमन करता हूं और इस खास अवसर के लिए देशवासियों को हार्दिक शुभकामनाएं देता हूं। महर्षि वाल्मीकि के महान विचार करोड़ों लोगों को प्रेरित करते हैं, शक्ति प्रदान करते हैं। वे लाखों करोड़ों गरीबों और दलितों के लिए बहुत बड़ी उम्मीद है। उनके भीतर आशा और विश्वास का संचार करते हैं। वो कहते हैं, किसी भी मनुष्य की इच्छा शक्ति अगर उसके साथ हो तो वह कोई भी काम बड़ी आसानी से कर सकता है। यह इच्छा शक्ति ही है जो कई युवाओं को असाधारण कार्य करने की ताकत देती है। महर्षि वाल्मीकि ने सकारात्मक सोच पर बल दिया। उनके लिए सेवा और मानवीय गरिमा का स्थान सर्वोपरि है। महर्षि वाल्मीकि के आचार, विचार और आदर्श आज
न्यू इंडिया के हमारे संकल्प के लिए प्रेरणा भी है और दिशा निर्देश भी है। हम महर्षि वाल्मीकि के प्रति सदैव कृतज्ञ रहेंगे कि उन्होंने आने वाली पीढ़ियों के मार्गदर्शन के लिए रामायण जैसे महाग्रंथ की रचना की। 31 अक्टूबर को भारत के पूर्व प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी जी को हमने खो दिया। मैं आदरपूर्वक उनको श्रद्धांजलि देता हूं। ఏపీ తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నెలకొన్న ప్రతిష్టంభన దసరా సందర్భంగా కూడా కొలిక్కి రాలేదు. ప్రజా ప్రయోజనాలు ఇతర అంశాల కంటే తమ పంతానికే టీఎస్ఆర్టీసీ ప్రాధాన్యత ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సరిహద్దుల వరకే తమ బస్సులను నడపాలని నిర్ణయించింది. దీంతో కొంతమేరైనా నష్టాలను బయటపడవచ్చని భావిస్తుంది. కిలోమీటర్ల కుదింపు విషయంలో తాము వెనక్కి తగ్గిన టీఆర్ఎస్ పంతం వేడకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో తెలంగాణ సరిహద్దులో ఉన్న చెక్పోస్టుల వరకే ఏపీ బస్సులు నడుస్తాయని రవాణా మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ తెలంగాణల మధ్య ఉన్న సరిహద్దుల వద్ద ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులను అందుబాటులో ఉంచామని ప్రభుత్వం నిర్ణయించింది. దసరా సందర్భంగా ఏపీకి రావాలనుకునే తెలంగాణ ప్రయాణికులకు ఈ సరిహద్దుల వరకు ఎలాగోలా చేరుకుంటే అక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. వీటి షెడ్యూల్, ఇతర వివరాలు ఆర్టీసీ ప్రకటించనుంది. ఏపీలోకి వచ్చే వారికి అన్ని రకాల సర్వీసులను అందుబాటులో ఉంచుతామని రవాణా మంత్రి పేర్ని నాని తెలిపారు. దసరా సందర్భంగా ఆయా బస్సులకు ప్రత్యేక ఛార్జీలు నిర్ణయించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఏపీకి రాకపోకలు ఉంటాయని భావిస్తున్న అధికారులు ఈ రూట్లోనే ఎక్కువ సర్వీసులను అందుబాటులో ఉంచబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, పాత బకాయిల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరినట్లు ఆయన చెప్పారు. నిర్మలాతో భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరామని, 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బును షరతులు లేకుండా విడుదల చేయాలని అభ్యర్థించినట్లు బుగ్గన మీడియాకు తెలిపారు. పోలవరాన్ని పూర్తిగా తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం చెప్పిందని, పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రానికే అని ఆ చట్టంలో ఉందని, చంద్రబాబు వల్ల అంతా చెడిపోయిందని బుగ్గన ఆరోపించారు. అయితే కేంద్రం చేపట్టవలసిన ప్రాజెక్టును 2014లో రాష్ట్రం చేపట్టిందని వెల్లడించారు. కేంద్రం పోలవరం నిర్మాణం చేపడితే కాంట్రాక్టర్లకు దక్కవనే ఉద్దేశంతో అప్పటి టీడీపీ సర్కార్ నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. 2014 నాటికి ఖర్చులు ఇవ్వాలని గత ప్రభుత్వం తీర్మానం చేసిందని, పోలవరం ఖర్చును పరిమితం చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని మంత్రి బుగ్గన వివరించారు. పోలవరం విషయంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం పట్టుసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు ఏడాదిన్నర ఆలస్యం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడితే కాంట్రాక్టర్లు దక్కవని చంద్రబాబు ప్రభుత్వం ఇలా ప్రవర్తించిందని ఆరోపించారు. దయచేసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో కండిషన్స్ లేకుండా, ఎందుకంటే దాన్ని ఖర్చు పెట్టిందా లేదా వెరిఫికేషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేసింది. అథారిటీ కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి దయచేసి అది రిలీజ్ ఇవ్వండి. ఆ రిలీజ్ ఇప్పించిన తర్వాత ఇది సపరేట్గా చూసి దీనికి ఏదో ఒకటి ఒక మార్గం అనేది, ఒక సొల్యూషన్ అనేది దీన్ని తేవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో కండిషన్స్ లేకుండా, ఎందుకంటే దాన్ని ఖర్చు పెట్టిందా లేదా వెరిఫికేషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేసింది. అథారిటీ కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి దయచేసి అది రిలీజ్ ఇవ్వండి. ఆ రిలీజ్ ఇప్పించిన తర్వాత ఇది సపరేట్గా చూసి దీనికి ఏదో ఒకటి ఒక మార్గం అనేది, ఒక సొల్యూషన్ అనేది దీన్ని తేవాల్సిన విజయదశమి పర్వదినాన్ని సందర్భంగా ఆయుధ పూజను చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా సరిహద్దులకు వెళ్లారు. శస్త్ర పూజ కోసం సిక్కింలోని షిరాథంగ్ ప్రాంతానికి రాజ్నాథ్ చేరుకున్నారు. వాస్తవాధీన రేఖకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఆయన ఆయుధ పూజ నేడు నిర్వహించారు. ఆపై సైనికులతో పండుగ చేసుకున్నారు. లడాక్ రీజన్లోని నెలకొన్న ఉద్రిక్తుల నేపథ్యంలో సైన్యానికి సంఘీభావం దేశమంతా నిలిచి ఉందన్న సంకేతాలను పంపేందుకు రాజ్నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుఖ్నా కేంద్రంగా ఉన్న 33 క్రాఫ్ హెడ్ క్వార్టర్స్లో ఆయన భారత సైనిక ఆయుధ సంపత్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిక్కిం సెక్టర్ అధికారులు వెల్లడించారు. ఇక్కడి సైనిక దళాలకు త్రిశక్తిగా పిలుస్తారు. శనివారం నాడు సిక్కిం చేరుకున్న రాజ్నాథ్కు అక్కడి సైనిక అధికారులు ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పాటు రాజ్నాథ్ పర్యటన కొనసాగనుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఆనుకుని దాదాపు 3500 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో నిత్యము చైనా నుంచి సవాళ్లు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆయుధ పూజకు ఆ ప్రాంతాన్ని రాజ్నాథ్ ఎంచుకున్నారని సమాచారం. తన పర్యటన సందర్భంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సైనికులకు ప్రత్యేకంగా కలిసి రాజ్నాథ్ వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. इस समय भारत और चीन की सीमा पर भी जो तनाव चल रहा है, भारत तो ये चाहता है कि यह तनाव समाप्त हो, शांति स्थापित हो, उद्देश्य हमारा ये है। लेकिन कभी कभी कुछ ऐसी नापाक हरकतें होती रहती हैं, लेकिन मैं पूरी तरह से आश्वस्त हूँ और आश्वस्त ही नहीं हूँ, मुझे पूरा भरोसा भी है कि हमारे सेना के जवान किसी भी सूरत में अपने भारत की 1 इंच भी जमीन किसी दूसरे के हाथों में नहीं जाने देंगे। ప్రకాశం జిల్లా సింగరాయకొండ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో విజయదశమి సందర్భంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య చేతుల మీదుగా 25 అడుగుల వైఎస్ఆర్ రెడ్డి విగ్రహానికి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదాసి వెంకయ్య మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీట వేశారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కంటే ఇంకా బాగా చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. అది కూడా మన పార్టీ ఆఫీసులో విజయవాడ వైపు ఉండేటటువంటి పటాన్ని, పెద్ద పటాన్ని తీసుకొచ్చి మన ఆవిష్కరించడం. అదేవిధంగా ఇక్కడ చూస్తుంటారు, రాజశేఖర రెడ్డి గారు అసలు పేద ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఎలాంటి సేవలు అందించారో మనకంటే కూడా మన పెద్దలు కానీ మనకు కానీ బాగా తెలుస్తుంది. అదేవిధంగా అదే కాలంలో ఆయన కంటే ఇంకా పెరుగుతా మన జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ వయసులో, అతి తక్కువ టైంలో ఈ భారతదేశంలోనే 3వ మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన చరిత్ర పుటలకు ఎక్కినారు. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు మమతా బెనర్జీ కానీ కొంతమంది అనుభవం ఉన్నటువంటి, ఎంతో సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళ సరసన ఈరోజు వాళ్ళకంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇండియా టుడే సర్వే ప్రకారం చాలా అత్యున్నత స్థానంలో ముఖ్యమంత్రులు అతి తక్కువ టైంలో ఉండడం జరిగింది. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వాళ్ళు చేసేటటువంటి మంచి పనుల్ని, మన పార్టీ చేసేటువంటి మంచి పనుల్ని ప్రజలకి దగ్గరికి చెరువుకు తీసుకెళ్తున్న బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనకి ఈరోజు పత్రికలు బలం లేదు, టీవీ ఛానల్స్ బలం లేదు. మనం కొంతమంది బయట ఉంటుంది, 12 మంది 12 మంది. ఆ విధంగా కాకుండా మనం కూడా మనం చేసినటువంటి మంచి పనుల్ని ప్రజలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మొన్న ఒక 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. మనం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, ప్రజలకి సరిగా దగ్గరికి వెళ్ళడం లేదు. ఆ బాధ్యత ఇన్ఛార్జ్ మీరు తీసుకొని ప్రజలకి బాగా తిరిగి, అంటే తిరగడం అంటే కరోనా ముందుగా సరిపోతుంది, కరోనా లేకపోతే కరోనా తగ్గగానే మేమంతా కూడా పల్లెవాడ పట్టాలని చూస్తున్నాం. ఎందుకంటే నాయకుల వరకు కొంతవరకు మన పరిస్థితులు అర్థమవుతున్నాయి, కానీ ఇంకా బాగా డెప్త్ వెళ్ళి ఇంకా అసలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి తీసుకెళ్లారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలకి మన చేసినటువంటి మనం చేసినటువంటి పనులని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2-3 నెలల్లో ఆ పార్టీ ఆ విధంగా కూడా మనం వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మొన్న ప్రోగ్రాం పెట్టారు. ఈ రోజు చాలా వినూత్నంగా మంచి ప్రోగ్రాం అంటే ఆయన కడప నుంచి వచ్చారు. ఆ బ్లడ్ కొంత ఉండదు కాబట్టి ఆ విధంగా ఆయన
ఆయన మన రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమానంతో ఈ రోజు ప్రోగ్రాం చేశారు. అదేవిధంగా చక్కటి ఆరు పాటలు చాలా బాగున్నాయి. ఎందుకంటే సంస్కృతి కూడా ఈ విధంగా ఉండాలి. పల్లెల్లో ఇలాంటి పాటలు బాగా ప్రచారం పొందుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో కొట్టు సత్యనారాయణ ఆశీస్సులతో ఈరోజు సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న మజ్జి వెంకట సుబ్బారావుకు శుభాకాంక్షలు తెలిపారు రాచర్ల వైసీపీ నాయకులు ఇన్ఛార్జ్ డొక్కుల కన్నయ్య. ఈరోజు మన రాచర్ల గ్రామంలో మరి సహకార సంఘం సొసైటీ ఆఫీసు నుండి మరి మజ్జి సుబ్బారావు గారు ప్రమాణ స్వీకారాన్ని మరి జరుపుకుంటూ మన రాచర్ల గ్రామ ప్రజలు అలాగే నాయకులు అధ్యక్షులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మన ప్రీతమ నేత మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి కొట్టు సత్యనారాయణ గారు మరి ఆశీస్సులతో మరి మజ్జి వెంకట సుబ్బారావు గారిని మరి మన గ్రామంలో సొసైటీకి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకి హాజరైన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మజ్జి సుబ్బారావు గారిని మరి ఆశీర్వదిస్తూ మరి మన సంఘాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడపాలని మరి మన సంఘంలో ఉన్న మరి కొన్ని లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ రైతులకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకోకుండా మరి నడుపుతారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం. భూతాల మహాక్షేత్రం వాయులింగేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ అలంకరణ మండపం వద్ద జ్ఞాన ప్రసూనమ్మ అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా వివిధ రకాల ఆభరణాలతో మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని అలంకరించారు. ఆపై దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతి, ఆలయ వేద పండితులు మంత్రపుష్పం పఠించి అమ్మవారికి కర్పూర హారతి పట్టారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్ద దివ్యాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజన్న సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ మరియు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి మహంకాళి అవతారంలో దర్శనమిచ్చారు. భక్తులు వేకువజాము నుండి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఆలయ కళ్యాణ వేదిక వద్ద 108 మంది పుణ్య స్త్రీలచే కుంకుమ పూజలు నిర్వహించారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారు ఈరోజు 8వ రోజు సందర్భంగా దుర్గాష్టమి ప్రయుక్త మహర్నవమి కారణం చేత అమ్మవారిని ఈరోజు మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్దిని స్వరూపంగా అమ్మవారు ఈరోజు అర్చనాది కైంకర్యములంతా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద మహిళామణులు స్త్రీమూర్తుల చేత అమ్మవారికి దివ్య కుంకుమార్చన మరియు విశేష హారతి కైంకర్యములంతా కూడా అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు అమ్మవారి యొక్క ఆలయంలో విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి స్వరూపంగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయానికి వచ్చేసి భౌతిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శనమంతా కూడా చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి అమ్మవారి యొక్క ఆలయంలో దుర్గా సప్తశతీ హవనం అంటే చండీ హోమం అంతా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క హోమ కార్యక్రమం నందు పాల్గొని
అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది హోమానంతరం అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి బాల కన్య సువాసిని చేత అమ్మవారికి పూజా కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం నందు వీక్షించిన పాల్గొన్న అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కాగలరని, అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి. శ్రీమాత్రే నమః. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ నాగ సుబ్బన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పోలీసులు రక్తదానం చేశారు. అనంతరం శ్రీకాళహస్తి 1 టౌన్ నాగార్జునారెడ్డి మాట్లాడుతూ పోలీస్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో పోలీస్ స్టేషన్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, ఈ రక్తదాన శిబిరంలో పోలీసులు రక్తదానం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారని, రక్తదానం అన్ని దానాల కన్నా గొప్ప దానమని, రక్తదానం యొక్క ఆవశ్యకతను ఆయన వివరించారు. ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా అవసరం ఉంటే బ్లడ్కి మాకు క్రిస్టల్ డయాగ్నోస్టిక్ సెంటర్ని దయచేసి అప్రోచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. క్రిస్టల్ డయాగ్నోస్టిక్ సహాయం మా సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు రక్తదానంలో ప్రత్యేకత ఏమంటే ఒక్క యూనిట్ రక్తదానం చేస్తే 4 ప్రాణాలు కాపాడాలి. మేము 4 ప్రాణాలు కాపాడుతున్నాం. కాంపోనెంట్ థెరపీ అంటారు దాన్ని. ఆ కాంపోనెంట్ థెరపీ ఫెసిలిటీ మా బ్లడ్ బ్యాంక్లో ఉంది. కాబట్టి హోల్ బ్లడ్ కావాలన్నా, ప్యాక్ సెల్స్ కావాలన్నా, ప్లాస్మా కావాలన్నా, ఏదైనా కావాలన్నా మేము వాళ్ళకి పేషెంట్స్ అవసరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర వాళ్ళకి ఇక్కడికి వచ్చేసిన పోలీస్ సిబ్బంది, ఇక్కడ ప్రజలు, ఇక్కడ వచ్చిన ఈ రక్తదానము చేయడానికి ముందుకు వచ్చేసిన అందరికీ ఆ యొక్క నమస్కారాలు. ఈరోజు మేము ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కోవిడ్ టైంలో కూడా మనము ఈ రక్తదాన శిబిరంను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రక్తదానము చేయడం వలన మనుషుల యొక్క ప్రాణాల విలువ, ఒక మనిషి రక్తము ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి ఆ వ్యక్తి ఇస్తాడన్నట్టు. ఎవరైతే ఈ దానం చేస్తాడో, ఆ డోనార్ ఉంటాడో, ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడే వ్యక్తిగా ఉంటాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.